వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఆల్రెడీ మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ మా ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇది మా చెల్లి వెడ్డింగ్ హైలైట్స్ మాట, ఊరేగింపు వెడ్డింగ్ కలిపి పెట్టాను. మీరు ఈ వీడియోలో లాంగ్ షిఫ్టే చూస్తారు, ఎందుకంటే ఊరేగింపులో మేము ఎంత ఊర మాసుగా డ్యాన్స్ చేద్దామో పెళ్ళికి మేము అంతా ఆపోజిట్గా అయితే రెడీ అయ్యాము. బికాజ్ ఇది ఒక క్రిస్టియన్ వెడ్డింగ్, వీ ఆల్ నో దట్. ఆ క్రిస్టియన్ వెడ్డింగ్ కోసం అని చెప్పి మేము చాలా మంచిగా రెడీ అయ్యామన్నమాట. అండ్ మా చెల్లి ఫస్ట్ పెళ్ళికి శారీ అనుకుంది, వైట్ శారీ కట్టుకుంటే బాగుంటుంది, కానీ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వాళ్ళందరూ శారీ కాకుండా ఫ్రాక్ అయితే బాగుంటుంది, లైక్ ఆ ప్రాపర్ క్రిస్టియన్ వెడ్డింగ్కి ఫ్రాక్, వెస్ట్రన్ సైడ్ ఫ్రాకే కాబట్టి ఆ ఫ్రాక్ అన్నీ బాగుంటుంది అని చెప్పి తనైతే ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకుంది. అండ్ ఆ ఫ్రాక్లో తను చాలా చాలా బాగుంది. అండ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా మేకప్ చేసింది. అండ్ మేమైతే ఈ పెళ్ళి గురించి ఒకటే మేము అనుకున్నాం, హిందూ మ్యారేజెస్ ఏంటి, అన్ని రిచువల్స్ ఉంటాయి, అన్నీ అవుతాయి, తాళి కట్టించడం ఈజ్ ద మెయిన్ పాయింట్. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనకి తాళి కట్టించడం, మాకు అదొక్క పాయింట్లోనే అయ్యో పెళ్ళిలో తాళి కట్టించరేమో, ఒక్కటే లోటు అని అనుకున్నా. బట్ టచ్ వుడ్ మా అత్త వాళ్ళకి చెప్పాక వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము రింగ్స్ ఎక్స్చేంజ్తో పాటు తాళి కూడా కట్టిస్తామని. వీ ఫెల్ట్ అమ్మయ్య, ఓకే మా చెల్లి పెళ్ళి తాళి కూడా కడతారు, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మన హిందూస్కి తాళి అనేది ఒక సెంటిమెంట్ కదా. మా డాడీకి ఆ సెంటిమెంట్ ఎక్కడో ఉండిపోయింది, ఎందుకంటే మా చెల్లి పెళ్ళికి మా డాడీ అనుకునేవన్నీ చేశారన్నమాట. రాట వేశారు, పందిరి కట్టించారు, అంటే మా చెల్లి చేత పూజ చేయించిపోయినా నా చేత తన ప్లేస్లో చేయించారు. ఇలా చాలా అన్నీ అనుకునేవన్నీ చేశారు, అన్ని రిచువల్స్ అయ్యాయి, అన్నీ అయ్యాయి, ఊరేగింపుతో సహా అన్నీ అయ్యింది. తాళి ఒక్కటే మిస్ అవుతుంది అని అనుకున్నాం. బట్ అది కూడా మా అత్త వాళ్ళు యాక్సెప్ట్ చేయడంతో అది కూడా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు జనరేషన్లో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్లో ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఎంత ఇంపార్టెంటో కపుల్ అండర్స్టాండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదేమి వాళ్ళ ఇద్దరే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది. అండ్ ఇక్కడ మా ఊరేగింపు ఒక లెవెల్లో జరిగింది. నేను మెయిన్గా ఈ ఊరేగింపు వీడియో పెట్టడానికి రీజన్ ఇదే. ఇప్పుడు మా మాయ డ్యాన్స్ కోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే పెట్టాలనుకున్నాను. ఎంత బాగా చేశాడో, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, అసలు ఫుల్ ఆన్ ఫైర్తో వాళ్ళు ముగ్గురు చేశారనమాట. అండ్ వీ థరోలీ ఎంజాయ్ ఇట్. అండ్ మీ రిలేటివ్స్లో కూడా ఇలా ఎవరైనా ఉంటారా? మా రిలేటివ్స్ అండ్ మా ఫ్యామిలీ అయితే ఫుల్ డ్యాన్స్ మోడ్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఏ కష్టాలు ఉన్నా ఏమున్నా అవన్నీ ఇట్స్ హోతే చల్తా హే. కానీ మా ఈవెంట్ అంటే మాత్రం మా ఫ్యామిలీ ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకైతే. సో ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు అనుకుంటారు. తెలంగాణలో భారత్ ఎంత ఫేమస్సో ఆంధ్రాలో ఊరేగింపు అంత ఫేమస్. ఏమంటారు ఆంధ్ర పీపుల్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫుల్ డ్యాన్స్ వేసిన తర్వాత ఫుల్ ట్యాన్ అయిపోయాం. అండ్ పెళ్ళికి ఒక్కసారి వెళ్ళాక మేము చాలా రిలాక్స్ అయిపోయాం, ఎందుకంటే అంతా హ్యాండ్ ఓవర్ పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి జస్ట్ మండపంలోకి ఇలా అడుగు పెట్టగానే అంతే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాం. అండ్ పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఆ హైలైట్స్ అన్నీ మీరు చూస్తారు. అండ్ నా ఛానల్లో ఇదే ఫస్ట్ ప్రాపర్ వీడియో అనుకుంటాను, ఎందుకంటే లక్కీలీ వాళ్ళ ఫోటోగ్రాఫర్ తన పెళ్ళి వీడియో ఇచ్చారు. సో ఈ వీడియోలో అది ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. అండ్ వాళ్ళ ఫోటోషూట్ సాంగ్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, సరదాగా చూసేయండి. అండ్ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మా చెల్లి పెళ్ళి ఎలా జరిగిందో చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
కలిసుంటే నీతో ఇలా. ఇది వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ అండ్ సాంగ్కి కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను చిన్న మ్యూజిక్ పెట్టాను. గెస్ట్ చేసి ఆ సాంగ్ ఏంటో చెప్పేయండి. సో ఈ వీడియోకి నేను వేరే సాంగ్ పెడతాను. సో లెట్స్ ఎంజాయ్ ఇట్. అంతే. మీరు ఇప్పుడు వరకు నా వీడియోస్ చూసుంటే మాత్రం ఏదో ఒక పాయింట్లో మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుంటే, ఒకవేళ నచ్చితే మన ఛానల్లో పెళ్లి సిరీస్ చాలానే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఈ సిరీస్లో నాకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 100 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు దోస్ పీపుల్. అండ్ మన ఛానల్లో ఇంకాస్త మంచి వీడియోస్ పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఐ ట్రై టు ఇంప్రూవ్ లాట్. అండ్ నేను చాలా విషయాలు ఫిగర్ అవుట్ చేస్తున్నాను, ఎలా అప్లోడ్ చేయాలి, ఏం చేయాలి ఇంకాస్త బెటర్గా ఉండడానికి. సో ఐ విల్ ట్రై టు ప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే యూట్యూబ్లో హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిన వరకు కష్టపడదాం. సో ఫైనల్లీ వెడ్డింగ్ వీడియోస్ అయితే ఇప్పుడుతో అయిపోయి. అండ్ ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ 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 యానివర్సరీ డే